ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్. డే 134 మే 14th. హెస్కేల్ గ్రంథం 22వ అధ్యాయం నుండి చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పు తీర్చునెడల అది చేయు హేయక్రియలన్నిటినీ దానికి తెలియచేసి ఇలాగున ప్రకటింపవలెను. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ కాలము వచ్చినట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరచుకున్నట్లు విగ్రహములు పెట్టుకొను పట్టణమా, నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నిరస్థాపన చేసుకొంటివి. నీవు పెట్టుకుని విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరచుకొంటివి. నీకు నీవే శిక్ష తెప్పించుకొంటివి. శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి. కాబట్టి అన్యజనములలో నిందాస్పదముగాను సకల దేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను. సమీపస్థులేమి దూరస్థులేమి అందరూ అపకీర్తి పొందిన దానవనియు అల్లరితో నిండిన దానవనియు నిన్ను అపహాసింతురు. నీలోని ఇశ్రాయేలు ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్య చేయుదురు. నీలో తల్లిదండ్రులు అవమానమొందుదురు. నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యం నొందుదురు. నీలో తండ్రి లేని వారును విధవరాలను హింసింపబడుదురు. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు. నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరిచి ఉన్నావు. కొండెములు చెప్పి నరహత్య చేయవారు నీలో కాపురం ఉన్నారు. పర్వతముల మీద భోజనం చేయవారు నీ మధ్య నివసించుచున్నారు. నీలో కామవికార చేష్టలు జరుగుచున్నవి. తమ తండ్రి మానఛాదము తీయువారు నీలోనున్నారు. అశుచి అయి బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురం ఉన్నారు. ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును. మరి ఒకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును. నీలో జనులు తండ్రి కుమార్తెయగు తన సహోదరుని చెరుపుదురు. నన్ను మర్చిపోయి నరహత్యకై లంచం పుచ్చుకొని వారు నీలో ఉన్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరుచుకొనుచున్నాను. నేను నీకు శిక్ష విధింపబో కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించినంత బలము నీకుండునా? యెహోవా నాకు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను నెరవేర్తును. నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయటకై అన్యజనులలో నిన్ను చెదరగొట్టుదును. ఇతర దేశములకు నిన్ను వెళ్ళగొట్టుదును. అచ్చట అన్యజనుల ఎదుట నీ అంతటా నీవే భ్రష్టుడవై నేను యెహోవానని నీవు తెలుసుకుందువు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలును నా దృష్టికి మస్టు వంటి వారైరి. అందరూ కొలిమిలోని ఇత్తడియును తగరమును ఇనుమును సీసమునైరి. వారు వెండి మస్టు వంటి వారైరి. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరందరూ మస్టు వంటి వారైతిరి. నేను మిమ్మును యెరూషలేము మధ్యను పోగు చేసేదను. ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపం చేతను రౌద్రం చేతను మిమ్మును పోగు చేసి అక్కడ మిమ్మును కరిగింతును. మిమ్ము పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద ఊదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోవదురు. కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోవదురు. అప్పుడు యెహోవానైన నేను నా క్రోధమును మీ మీద కుమ్మరించి తినని మీరు తెలుసుకుందురు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేమునకు నీవి మాట ప్రకటింపుము. నీవు పవిత్రము కాని దేశమువై ఉన్నావు. ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు. అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు. గర్జించుచుండు సింహము వేటను చీల్చినట్లు వారు మనుషులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు. దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేయుదురు. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమించరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. దానిలో అధిపతులు లాభం సంపాదించుటకై నరిహత్య చేయుటలోను మనుషులను నశింపచేయుటలోను వేటను చీల్చి తోడేల వలె ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమియూ సెలవీయనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదెగాండ్రయు జనులు కట్టిన మట్టి గోడకు కచ్చిపూత పూయువారై ఉన్నారు. మరియు
సామాన్య జనులు బలాత్కారం చేయుచు దొంగిలించుదురు. వారు దీనులను దరిద్రులను హింసించుదురు. అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. వారి ప్రవర్తన ఫలము వారి మీదికి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వము చేసిరి. యవ్వన కాలమందే జారత్వము చేయుచూ వచ్చిరి. అక్కడ వారికి ఆలింగన మాయను. అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. వారిలో పెతిదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. వీరి నాకు పెళ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలాయను పేరు షోమ్రోనునకును ఒహోలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి. ఒహోలా నాకు పెళ్లి చేయబడినను వ్యభిచారం చేసి తన విటుకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకొని ధూమ్రవర్ణము గల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులను అధికారులను అందము గల యవ్వనులను గుర్రములెక్కు రౌతులను అషూరు వారిని మోహించెను. కామకురాలి రీతిగా అషూరు వారిలో ముఖ్యులగు వారి అందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభిచరించుచు వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటిని పూజించుచు అపవిత్రురాలైను. మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను. అచ్చటనే దాని యవ్వనమందే పురుషులు దానితో శయనించిరి. దాని చనులను ఆలింగనము చేసిరి. కామకురాలై దానితో విశేషముగా వ్యభిచారం చేసిరి. కావున దాని విటగాండ్రకు నేను దానిని అప్పగించి ఉన్నాను. అది మోహించిన అషూరు వారికి దానిని అప్పగించి ఉన్నాను. వీరు దాని మానాఛాదనం తీసిరి. దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గం చేత చంపిరి. ఈలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్ష నొందెను. దాని చెల్లెలైన ఒహోలీబా దానిని చూచి కామకత్వమునందు దానిని మించి అక్క చేసిన జారత్వముల కంటే మరి ఎక్కువగా జారత్వము చేసెను. ప్రశస్త వస్త్రములు ధరించిన వారును సైన్యాధిపతులను అధికారులను గుర్రములకు రౌతులను సౌందర్యం గల యవ్వనులను అగు అషూరు వారైన తన పొరుగువారిని అది మోహించెను. అది అపవిత్రురాలైనని వారిద్దరును ఏకరీతినే ప్రవర్తించుచున్నారనియు నాకు తెలిసెను. మరియు అది అధికముగా వ్యభిచారం చేయవలెనని కోరినదై మునులకు నడికట్లును తలల మీద చిత్రవర్ణములు గల పాగాలను పెట్టుకొని రాచకళలు గల వారై సింధూరంతో పూయబడిన గోడ మీద చెక్కబడిన వారే తమ జన్మదేశమైన కల్దీయుల దేశపు బబులోను వారి వంటి కల్దీల పట్టణములను చూచి మోహించెను. అది వారిని చూచిన వెంటనే మోహించి కల్దీయ దేశమునకు వారి యుద్ధకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా బబులోను వారు సంభోగము కోరవచ్చి జారత్వం చేత దానిని అపవిత్రపరిచిరి. వారి చేత అది అపవిత్రపరచబడిన తర్వాత దాని మనసు వారికి ఎడమాయెను. ఇట్లు అది జారత్వము అధికముగా చేసి తన మానాఛాదనము తీసివేసుకొనెను. కనుక దాని అక్క విషయంలో నేను ఆశాభగ్నుడైనట్టు దాని విషయంలోనూ ఆశాభగ్నుడనైతిని. మరియు యవ్వన దినములైందు ఐగుప్తు దేశంలో తాను జరిగించిన వ్యభిచారము మనసునకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచారం చేయుచూ వచ్చెను. గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మోహం గల తన విటకాండ్రయందు అది మోహము నిలుపుచుండెను. యవ్వన కాలమందు నీవు ఐగుప్తుల చేత నీ చనులను నలిపించుకొనిన సంగతి జ్ఞాపకం చేసుకొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలెనని నీవు చూచుచుంటేవి. కావున ఒహోలీబా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనస్సునకు ఎడమైపోయిన నీ విటకాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీ మీదికి రప్పించెదను. గుర్రములెక్కు బబులోను వారిని, కల్దీలను, అధిపతులను, ప్రధానాధికారులను అందరినీ, అషూరీలను, సౌందర్యము గల శ్రేష్ఠులను, అధిపతులను, అధికారులను, శూరులను, మంత్రులను అందరినీ నీ మీదికి నేను రప్పించుచున్నాను. ఆయుధములు పట్టుకొని చక్రములు గల రథములతోనూ గొప్ప సైన్యంతోనూ వారు నీ మీదికి వచ్చి కేడములను డాళ్లను పట్టుకొని శిరస్త్రాణములు ధరించుకొని వారు నీ మీదికి వచ్చి నిన్ను చుట్టుకొందురు. వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించినట్లు నేను నిన్ను గూర్చిన తీర్పు వారికి అప్పగింతును. ఉగ్రతతో వారు నిన్ను శిక్షించినట్లు నా రోషం నీకు చూపుదును. నీ చెవులను నీ ముక్కును వారు తెగకోయుదురు. నీలో శేషించిన వారు ఖడ్గం చేత కూలుదురు. నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకొందురు. నీలో శేషించిన వారు అగ్నిచేత దహింపబడుదురు.
నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు. ఐగుప్తును నీవిక కోరకయు అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనస్సునకు తెచ్చుకొనుకయు ఉండునట్లు ఐగుప్తు దేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో నుండకుండా ఈలాగున మార్పించెదను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ద్వేషించిన వారికిని నీ మనసు ఎడమైన వారికిని నిన్ను అప్పగించుచున్నాను. ద్వేషం చేత వారు నిన్ను బాధింతురు. నీ కష్టార్జితమంతయు పట్టుకొని నేను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు. అప్పుడు నీ వేశ్యాతనమును నీ దుష్కార్యములను నీ జారత్వమును వెల్లడి అగును. నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమును బట్టియు నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరచుకున్నటను బట్టియు నీకు ఇవి సంభవించెను. నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించితివి కనుక అది పానం చేసిన పాత్రను చేతికిచ్చెదను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ అక్క పానం చేసిన లోతును వెడల్పును గల పాత్రలోనిది నీవును పానం చేయవలెను. అందులో పానము చేయవలసినది చాలా ఉన్నది కనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించును. నీ అక్క అయిన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది. నీవు దానిలోది తాగి మత్తురాలవై దుఃఖంతో నింపబడుదువు. అడుగుమట్టునకు దాని పానం చేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములను పెరుకుకొందువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి కనుక నీ దుష్కార్యములకును వ్యభిచారములకును రావలసిన శిక్షను నీవు భరించెదవు. మరియు యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఒహోలాకును ఒహోలీబాకును నీవు తీర్పు తీర్చుదవా? అట్లయితే వారి హేయ కృత్యములను వారికి తెలియచేయము. వారు వ్యభిచారిణులను నరహత్య చేయువారినై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు మృంగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించితిరి. వారు ఇలాగున నా ఎడల జరిగించుచున్నారు. అదే కాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచిరి. తాము పెట్టుకొనిన విగ్రహముల పేరట తమ పిల్లలను చంపిన నాడే వారు నా పరిశుద్ధ స్థలంలో చొచ్చి దానిని అపవిత్రపరిచి నా మందిరంలోనే వారు ఇలాగున చేసిరి. మరియు దూరమునున్న వారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి. వారు రాగా వారి కొరకు నీవు స్నానం చేసి కన్నులకు కాటుక పెట్టుకొని ఆభరణములు ధరించుకొని ఘనమైన మంచము మీద కూర్చుండి బల్లను సిద్ధపరిచి దాని మీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టుతివి. అలాగున జరుగగా అచ్చట ఆమెతో ఉండిన వేడుకగాండ్ర సమూహము యొక్క సందడి వినబడెను. సమూహమునకు చేరిన తాగుబోతులు వారి యుద్ధకు ఎడారి మార్గం నుండి వచ్చిరి. వారి ఈ వేషల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి. వ్యభిచారం చేయుట చేత బలహీనురాలైన దీనితో నేనిలాగంటిని, అది మరెన్నటికి వ్యభిచారం చేయక మానదు. వేషతో సాంగత్యం చేయనట్లు వారు దానితో సాంగత్యం చేయుదురు. అలాగుననే వారు కాముకురాండ్రైన ఒహోలాతోనూ ఒహోలీబాతోనూ సాంగత్యం చేయుచూ వచ్చిరి. అయితే వ్యభిచారులకును హంతకురాండ్రకును రావాల్సిన శిక్ష నీతిమంతులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు. వారు వ్యభిచారిణులే, నరహత్య చేయ యత్నించుచున్నారు. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారి మీదికి నేను సైన్యమును రప్పింతును. శత్రులు వారిని బాధించుటకే దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును. ఆ సైనికులు రాళ్ళు రువ్వి వారిని చంపుదురు. ఖడ్గం చేత హతము చేయుదురు. వారి కుమారులను కుమార్తెలను చంపుదురు. వారి ఇండ్లను అగ్ని చేత కాల్చివేయుదురు. స్త్రీలందరూ మీ కామాతురత చొప్పున చెయ్యకూడదని నేర్చుకొనున్నట్లు మీ కామాతురతను దేశంలో ఉండకుండా మాన్పించుదును. నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామాతురతను శిక్ష విధింపబడును. విగ్రహములకును పూజించిన పాపమును మీరు భరించుదురు. ఎహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము. 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఈ దినము పేరు వ్రాసి ఉంచుము. నేటి దినము పేరు వ్రాసి ఉంచుము. ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదికి వచ్చుచున్నాడు. మరియు తిరుగుబాటు చేయు ఈ జనులను కూర్చి ఉపమాన రీతిగా ఇట్లు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము. తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నీ చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దాన్ని నింపుము. మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొనుము. అందున్న ఎముకలు ఉడుకున్నట్లు చాలా కట్టెలు పోగు చేయము. దానిని బాగుగా పొంగించుము. ఎముకలను చాలినంతగా ఉడికించుము. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా,
నరహంతకులున్న పట్టణమునకు శ్రమ. మడ్డిగల కుండ మానకుండా మడ్డి కలిగి ఉండుకుండా నీకు శ్రమ. చీటీ దాని వంతున పడలేదు. వండిన దానిని ముక్క వెంబడి ముక్కగా దానిలో నుండి తీసుకొని రమ్ము. దాని చేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది. మట్టితో దాన్ని కప్పివేయినట్లు దానిని నేల మీద కుమ్మరింపక బట్టి బండ మీద దానిని చిందించెను. కావున నా క్రోధము రానిచ్చి నేను ప్రతీకారం చేయనట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండా దానిని బట్టి బండ మీద నేనుండనిచ్చి తిని. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ. నేనును విస్తరించి కట్టెలు పేర్చబోచున్నాను. చాలా కట్టెలు పేర్చుము, అగ్ని రాజపెట్టెము, మాంసమును బాగుగా ఉడకపెట్టెము. ఏమీ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకున్నట్లు చారు చిక్కగా దింపుము. తర్వాత దానికి తగిలిన మస్టును మడ్డియు పోవునట్లు అది వేడి అయి మెరుగుపట్టు వరకు వట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచుము. అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొనినను దాని విస్తారమైన మస్టు పోదాయెను. మస్టుతో కూడా దానిని అగ్నిలో వేయుము. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి. నా క్రోధమును నీ మీద తీర్చుకుని వరకు నీవు శుభ్రపడక ఇందువు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును. నేనే నెరవేర్చెదను. నేను వెనుక తీయను, కనికరింపను, సంతాపపడను. నీ ప్రవర్తనను బట్టియు నీ క్రియలను బట్టియు నీకు శిక్ష విధింపబడును. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ కన్నులకింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవద్దు. మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడుము. నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుక్కొనవలెను. నీ పెదవులు మూసుకొనవద్దు. జనుల ఆహారము భుజింపవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తిని. నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడగగా, నేను వారితో ఇట్లాంటిని, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలుకు నీవిలాగున ప్రకటించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీకు అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చటగాను మీ మనసునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోచున్నాను. మీరు వెనుక విడిచిన మీ కుమారులను కుమార్తెలను అక్కడనే ఖడ్గం చేత కూలుదురు. అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు. మీ పెదవులు మూసుకొనక యుందురు. జనులు ఆహారమును మీరు భుజింపక యుందురు. మీ శిరోభూషణములను తలమీద నుండి తీయకయు, మీ పాదరక్షలను పాదముల నుండి తీయకయు, అంగలార్చకయు ఏడవకయు నుందురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడిచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోవుదురు. ఏస్కేలు మీకు సూచనగా ఉండును. అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేయుదురు. ఇది సంభవించినప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. నరపుత్రుడా, వారి ఆశ్రయమును అతిశయాస్పదమును వారి కన్నులకింపైన దానిని వారు ఇచ్చయించు దానిని వారి కుమారులను కుమార్తెలను నేను తీసివేయు దినమునందు నీకు సమాచారం తెలియచేయుటకై తప్పించుకొని వచ్చిన ఒకడు నీ యొద్దకు వచ్చెను. ఆ దినముననే నీ వికను మౌనంగా ఉండక తప్పించుకొని వచ్చిన వానితో స్పష్టముగా మాట్లాడుదువు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనినట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉందువు. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్. మొదటిసారి కనుక మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.